ఇంట్లో రోజు పరిస్థితి ఇది. ఈ చిన్నగాడు ఉన్నాడు చూడండి, వీడికి ఇన్ని బొమ్మలు కొనడం నేను చేసిన తప్పు కావచ్చు. వాడు ఇన్ని బొమ్మలన్నీ తీసి ఇక్కడ పాడేసి వాడు పోయి గూట్లో పెట్టుకుంటుంది. అమ్మ, దీంతో నా వల్ల కావట్లేదు అసలు. స్కూల్ వేసేస్తాం వీళ్ళు. అట్లయితే కానీ విద్యుక్క కుదరదు. నాకు ఈ పెంట తప్పదు. జుట్టు వేస్తా అంటే అట్లా బారిపోయింది. టీవీలో ఎప్పుడు దాని బొమ్మలే రావాలి. ఆ టీవీలో బొమ్మలు వచ్చినా మళ్ళీ ఫోన్లో బొమ్మలు అడుగుతుంది. పెద్ద బ్లాక్ మెయిలర్ మా ఇంట్లో. ఆవిరి పట్టుకోవాలన్న బొమ్మలు కావాలి, తిండి తినాలన్న బొమ్మలు కావాలి, పాలు తాగాలన్న బొమ్మలు కావాలి, దేనికి బొమ్మలు కావాలి. గుండు మరిగింది అయినా కావాలని చేస్తున్నాడు. మగపిల్లలు అంటారు కానీ ఆడపిల్లలు కూడా ఇంతేనండి. కాకపోతే మరీ మగపిల్లలు చేసినంత అల్లరి చేయకపోవచ్చు, కానీ వీళ్ళేం తక్కువ కదండి. వీళ్ళు 3 వంతులు అయితే వాళ్ళు ఏమంటారు 4 వంతులే కావచ్చు. 1% తక్కువ. ఇదైతే మనుషులు కనబడాలండి దీనికి ఇంటి నిండా. అట్లయితే ఆడుకుంటుంది. మనుషులు ఎవరు లేకపోతే చూడండి ఎలా ఉంటుంది నా పరిస్థితి. అంటే నువ్వు ఆడనే ఉంటావు, నాకు తెలుసు నీ సంగతి.